హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అది వచ్చేసరికి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తల్లికి వందనం డబ్బులు పడాలన్నా, గ్యాస్ సబ్సిడీ పడాలన్నా, లేదు ఇతర ప్రభుత్వ పథకాలు మన అకౌంట్లో పడాలన్నా ఖచ్చితంగా మన అకౌంట్ అనేది ఎన్పిసిఐకి లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐకి మన అకౌంట్ అనేది లింక్ అయిందో లేదో మనము ఇలా చూడొచ్చు. స్టెప్ బై స్టెప్ చేసి నేను చూపిస్తాను, క్లియర్ గా చూడండి. చాలా మందికి గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేది రావు. దానికి ఇది ఒక ప్రధాన కారణం. ఎన్పిసిఐ అనేది వాళ్ళ అకౌంట్ కి లింక్ అయి ఉండదు. అది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాని లోపల UIDAI అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. చూడండి, UIDAI ఎంటర్ ప్రెస్ చేశాను. మనకి ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్క్రోల్ డౌన్ చేయండి. చేసిన తర్వాత మనకి ఆధార్ సర్వీసెస్ అనేది కింద కనబడిద్ది. దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి నెక్స్ట్ ఇలా ఇంటర్ఫేస్ వచ్చింది. దీని లోపల కూడా మనము స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఆధార్ లింకింగ్ స్టేటస్ ఇది వచ్చేసరికి ఆధార్ వ్యాలిడిటీని చెక్ చేసుకోవడానికి. ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో ఆధార్ తో లింక్ అయినది, అది ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా అనేది మనం దీంట్లో చూసుకోవచ్చు. మనం ఇప్పుడు చూడాల్సింది ఎన్పిసిఐ అనేది మన బ్యాంక్ కి లింక్ అయిందా లేదా అనేది దీంట్లో చూడొచ్చు. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది కనబడిద్ది. లాగిన్ టు ఆధార్ వయా ఓటీపీ అనేది మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఈ క్యాప్చా అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత మనం లాగిన్ విత్ ఓటీపీ అని ఇస్తాము. మన ఏదైతే సెల్ ఫోన్ కి లింక్ అయి ఉందో ఆధార్ నెంబర్ అనేది, దానికి ఓటీపీ అనేది క్లియర్ గా వెళ్ళిపోయింది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి సైట్ లో తీసుకెళ్ళిద్ది. మనము లాగిన్ అయిన తర్వాత ఓటీపీ మొత్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు దీని లోపల బ్యాంక్ సీడింగ్ స్టేటస్ లోకి వెళ్తున్నాను. క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ క్లియర్ గా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకి ఒక ఇంటర్ఫేస్ కనబడింది. దీని లోపల ఆధార్ నెంబర్ ఏదైతే మనం ఇచ్చామో ఆ నెంబర్ అనేది డిస్ప్లే అయింది. బ్యాంక్ నేమ్ అంటే ఎన్పిసిఐకి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ వచ్చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ సీడింగ్ స్టేటస్, అది లింక్ అయిందో లేదో, మ్యాప్ అయిందో లేదో అనేది క్లియర్ గా ఇక్కడ కనబడిద్ది. ఇక్కడ నాకు యాక్టివ్ అనేది వచ్చింది. ఇన్ కేసు లింక్ అవ్వకపోతే ఇన్యాక్టివ్ అనేది మనకి మెసేజ్ డిస్ప్లే అయింది. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఆ లింక్ అనేది మనం వేరే బ్యాంక్ తో లింక్ చేసుకోవాలన్నా, లేదు లింక్ అవ్వకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకొని నియర్ బై ఉన్న సచివాలయానికి వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. లేదంటే ఆ బ్యాంక్ వెళ్ళి మనము సీడింగ్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.